జెడ్పేలో కొత్త పర్సన్ రిజిస్టర్ కావడం ఎలా అనేది ఒకసారి చూద్దాం ప్రాసెస్. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జెడ్పే అని టైప్ చేయండి. జెడ్పే అంటే ఇలా ఉంటుంది మన యాప్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మనకి ఎంటర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, కింద పాస్వర్డ్ అడుగుతుంది కదా. ఇది ఫస్ట్ ఇలా అందరూ ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఫస్ట్ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిదామని ట్రై చేస్తారు, అని అట్లా కాదు. ఫస్ట్ రిజిస్టర్ కావాలి. మనం రిజిస్టర్ అయిన తర్వాత ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది మనకు. అప్పుడు మనం రిజిస్టర్ కావాలి. అప్పుడు మనం లాగిన్ కావచ్చు. ఇప్పుడు రిజిస్టర్ ఎట్లా కావాలనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎంటర్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేయగానే మన ఈమెయిల్ ఐడీలు వస్తాయి. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం మెయిన్ ఈమెయిల్ ఐడి ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చేయాలి. ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చేయాలి. కింద మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనది. ఈ పాస్వర్డ్ దగ్గర అందరూ ఏం మిస్టేక్ చేస్తారంటే పాస్వర్డ్ నేమ్ కానీ నెంబర్స్ కానీ ఇచ్చేస్తారు. అట్లా కాదు. దీంట్లో ఎట్లా ఉండాలంటే ఒకటి బిగ్ లెటరు, ఒకటి వచ్చేసి స్పెషల్ క్యారెక్టరు, ఒకటి వచ్చేసి స్మాల్ లెటరు. మిగతా ఏదైనా మీరు ఇయర్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే మీ వెహికల్ నెంబరు, మీ ఫోన్ నెంబరు ఏదో ఒకటి 4 డిజిట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఇట్లా 4 రకాలు ఉండాలి. ఒకటి బిగ్ లెటరు, ఒకటి స్పెషల్ క్యారెక్టర్, ఒకటి స్మాల్ లెటరు, మిగతా నెంబర్స్ ఇట్లా వచ్చేటట్టు చూసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయండి కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఒకసారి ఇది 2 టాలీ చూసుకోండి, 2 సేమ్ ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ 4 డిజిట్ టీపిన్ అని అడుగుతుంది. ఈ టీపిన్ కూడా జనరేట్ చేసుకోమంటది. మీకు ఏ నెంబర్ అయితే గుర్తుంటుందో ఆ నెంబర్ ఒకసారి చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ అట్లా చూపించడానికి చెప్తున్నా. మీకు ఏదైతే గుర్తుంటుందో అది 4 డిజిట్ ఇవ్వండి. ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్ అంటే మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ యూజర్ ఐడి కానీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దాని మీద ఇక్కడ బాక్స్ లో రైట్ టిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే రైట్ టిక్ పడుతుంది. పడ్డ తర్వాత రిజిస్టర్ నవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్టర్ అయిపోతుంది మనకి. ఆ రిజిస్టర్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. మనం లాగిన్ కావడం ఎలా అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కింద మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని మెయిల్ ఐడి అడుగుతుంది. మళ్ళీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ అయిపోతుంది. ఇట్లా లాగిన్ చేసుకోవచ్చు మనం. ఇది లాగిన్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా మనీ యాడ్ చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.